హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మూలికల కోసం నేను ఒక అడవిలో వచ్చాను. ఈ చెట్టు రేగ చెట్టు, రేలకాయ అని మోటు భాషలో అంటారు, రేగ చెట్టు అంటారు. దీని కాయలు ఇప్పుడే మనకు వస్తున్నాయి. దీని కాయలు ఈ రకంగా ఇంకా మందంగా మంచిగా వస్తుంది, హైట్గా పెరుగుతుంది. ఈ మూలిక మరో వీడియోలో తెలియజేస్తాను. ప్రస్తుతం ఈ అడవిలో వచ్చిన దానికి మనకు ఇవి అగుపడుతున్నాయి కాబట్టి ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. రేల చెట్టు ఇది సుమారు 10 ఫీట్ల వరకు పెరుగుతుంది. 10 ఫీట్ల వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పరికి చెట్టు. దీనికి ఇప్పుడిప్పుడు కాయలు వస్తున్నాయి. ఇది సుమారు వచ్చేసి 5 ఫీట్ల వరకు 8 ఫీట్ల వరకు పెరుగుతుంది. దీని కాయలు ఇప్పుడు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నవంబర్లో మనకి ఖాతా వస్తుంది, డిసెంబర్లో లేదా నవంబర్లో. దీని ముళ్ళు చాలా తేలుకొండిలాగా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా, ఈ పండు తెంపేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చెట్టు దంతి చెట్టు ఫ్రెండ్స్. ఈ చెట్టు దంతి చెట్టు ఫ్రెండ్స్. ఈ ఆకు మందంగా వస్తుంది. ఈ దంతి ఆకులు తినచ్చు ఫ్రెండ్స్. పంటి చిగుర్లు గట్టిగా అవుతాయి, వగరు చేదు ఉంటుంది. ఇది బలం కూడా, వీర్యపుష్టి అవుతుంది ఫ్రెండ్స్. దీనికి దంతి చెట్టుకు కూడా ముళ్ళు వస్తాయి. 1 ఇంచు వరకు వస్తుంది ముళ్ళు. తెలుగు స్పష్టంగా చెప్పలేకపోయినా కొద్దిగా అర్థం చేసుకోవాలి ప్రేక్షకులారా. ఫ్రెండ్స్, ఈ దంతి చెట్టు కూడా 4 నుంచి 5 ఫీట్లు 6 ఫీట్లు వరకు కూడా పెరుగుతుంది. కొన్ని వృక్షాలకి భూమి నుంచి బలం ఎక్కువ దొరికితే, సేంద్రియ ఎరువులాగా దొరికితే 8-10 ఫీట్ల వరకు కూడా పెరగచ్చు. కొన్ని చోట్ల చూస్తున్నా ఇది వచ్చేసి 9 ఫీట్ల వరకు ఉంది దంతి చెట్టు ఫ్రెండ్స్. మనము ఇప్పుడు ఏకదళము శివునికి చాలా ప్రీతి కలిగినది ఫ్రెండ్స్. దీనికి కూడా చిన్నగా ముళ్ళు వస్తుంది. శ్రేష్టమైన చెట్టు ఫ్రెండ్స్ ఏకదళం ఫ్రెండ్స్. ఇది కూడా తినచ్చు. బిల్వపత్రము, రోజు 5 ఆకులు తిన్న ఎడల షుగరోగము పోతుంది ఫ్రెండ్స్. మూత్రంలో వేడి తగ్గుతుంది ఫ్రెండ్స్. కండ చక్కెరతో కలిపి సేవించిన మూత్రంలో వేడిమి తగ్గుతుంది, శరీరంలో కూడా వేడిమి తగ్గుతుంది ఫ్రెండ్స్. ఈ పుష్పము కుర్దిండి చెట్టు పుష్పము ఫ్రెండ్స్. దీని ఆకులు ఈ రకంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూర్దిండి చెట్టు. ఈ కూర్దిండి చెట్టు అంటు వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ చెక్క గనేరియా, హెర్పిక్స్, సిఫిలిక్స్, హెర్పిస్ జోస్టర్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇది పొదలలో ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పరికి పండ్ల పొదలలో ఈ కూర్దిండి చెట్టు ఉంది ఫ్రెండ్స్.
ఈ కూర్దుండి చెట్టు అంటువ్యాధులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది బొబ్బిలి, జమ్మి అనుకుంటారు కానీ కాదు, ఇది తెల్ల బొబ్బిలి చెట్టు ఫ్రెండ్స్. అట్లాగే దీని మొదలు భాగము చూడండి ఫ్రెండ్స్. ఇందులో కూడా బుర్ర తుమ్మ అని అంటారు, దీనికి మరో మోటు భాషలో బుర్ర తుమ్మ అంటారు ఫ్రెండ్స్. ఈ చెట్టు యొక్క చెక్కను సేకరించి పౌడర్ చేయించి అందులో కొద్దిగా రాసాలతో వేసి దంతధావన చేస్తే పండ్లు చిగుర్లు గట్టిపడతాయి అని పురాతన గ్రంథాలలో వ్రాసి ఉంది ఫ్రెండ్స్. ఇది తలంబ్రాల చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇంట్లో ధూపంలాగా కూడా వేసుకోవచ్చు. ఈ యొక్క ఆకును సేకరించి సమూలంగా ఇది కూడా స్కిన్ డిసీజ్కి చాలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దీని ఆకు ధూపం వల్ల దోమలు, ఈగలు, విషకీటకములు నశించిపోతాయి ఫ్రెండ్స్. దీనికి తలంబ్రాల చెట్టు అంటారు, మరో మోటు భాషలో కోరెంత చెట్టు కూడా అంటారు ఫ్రెండ్స్. దీనికి మోటు భాషలో కోరెంత చెట్టు కూడా అంటారు. ఇంకో మారుమూల గ్రామాల్లో కోరెంక చెట్టు కూడా అంటారు. కోరెంక సెట్. మరో గ్రామంలో కూడా కోరెంత కూడా అంటారు. ఒక్కో చోట ఒక్కో రకమైన భాషతో మూలికలకు పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఆకుని చూశారా? ఇది చెన్నంగి చెట్టు ఫ్రెండ్స్. ఈ చెట్టు సుమారు 20 ఫీట్ల వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్. ఈ చెన్నంగి చెట్టు అంటారు. దీని ఆకులు అల్లనేర పండు ఆకులను పోలి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సుమారు 10 నుంచి 15, 20 ఫీట్ల వరకు పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, దీని వివరణ మరో వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. ఇది పాచితీగ. ఈ పాచితీగని చూస్తున్నారా ఫ్రెండ్స్? వేప చెట్టు పైన పాచితీగ జడల్లాగా ఉంటుంది. దీనికి వేరు ఉండదు. ఇది ఏ చెట్టు పైన ఉంటుందో ఆ చెట్టు అంతా వెతికినా దీని వేరు మాత్రం మనం సేకరించలేం ఫ్రెండ్స్. చెప్తారు, నెలకి ఒక్కసారి ఈ వేరు ఏదో ఒక నక్షత్రంను పట్టుకొని ఒక్కసారి వస్తుంది భూమికి. దాని ఆహారం సేకరించి ఇలా పచ్చగా ఉంటుంది. మళ్ళీ ఇది మలబద్ధకం. ఇది రక్తశుద్ధి కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మరియు దూసరి తీగను రెండు సమూలంగా, మరియు ఈ యొక్క పాచితీగ మరియు పాల సుగంధ వేర్లను సేకరించి పొడి చేసి రోజు కషాయంలాగా తాగడం వల్ల ఖచ్చితంగా రక్తశుద్ధి అవుతుంది, అందం పెరుగుతుంది, మొటిమలు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్. ఇది నిజము ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయుర్వేద బుక్లో నేను చదివాను ఫ్రెండ్స్. నేను ప్రతి విషయము బుక్స్ స్టడీ చేసి మీ ముందుకు ఈ యొక్క మూలికలను సేకరించడం జరుగుతుంది. తెలిసినంత మట్టుకు ప్రయత్నం చేయడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పకపోతే ఈ మూలికలు మన పిల్లలకు ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? ఈ యొక్క మూలికలతో, ఈ యొక్క వీడియో ఆధారాలతో వారికి అవగాహన కల్పించడానికి
కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. తెలిసినంత మట్టుకు మనం చేయడంలో తప్పు లేదు. ఈ చెట్టు తంగేడు చెట్టు, ఇది కొన్ని గ్రంథాలలో చదివాను. దీని యొక్క వేరు పట్టాను తీసుకొని బిళ్ళ కాచులో దంచి చాలా ఇబ్బందిగా ఉన్న ల్యూకోలియా ప్రాబ్లాన్ని ఖచ్చితంగా తగ్గిస్తుంది. అట్లాగే మూల వ్యాధికి కూడా ఈ అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే షుగరు వ్యాధికి కూడా దీనికి ఈ రకంగా సేకరించాలి. ఈ చెట్టు కాయలని సేకరించి ఈ పువ్వు యొక్క సీజన్లో తీసుకోవాలి. ఈ పువ్వును తీసుకొని ఈ పుష్పాన్ని తీసుకొని ఈ గింజల్ని సేకరించి పొడిని చేసుకొని భద్రపరుచుకోవాలి. తర్వాత రోజు మరగబెట్టి ఒక స్పూన్ మరగబెట్టి తాగడం వల్ల బ్లడ్ కూడా ప్యూరిటీ అవుతుంది. షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసే గుణము ఈ యొక్క తంగేడు చెట్టులో కూడా ఉంది. ఒక గ్రంథంలోనైతే నేను చదివాను. దీని ఎత్తు కూడా సుమారు 3 లేదా 5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. చూడండి. అట్లాగే ఇందులో మరో రకం చెట్టు కూడా ఉంటుంది, నేల తంగేడు అని. ఇక్కడ నేను కొన్ని మూలికలకి సేకరణకి వచ్చిన, అది కూడా నేల తంగేడు దొరికితే వీడియోలో పెడతాను దోస్త్. ఇది మోదుగా చెట్టు అంటారు. ఇది తెలియని వారు లేరు. అందరికీ ఈ మోదుగా చెట్టు తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ చెట్టు విషయము తెలియజేయడం అనేది అంటే తెలిసి ఉంటుంది. చెప్తే ఈ చెట్టు ఎందుకు తీశారు వీడియో కూడా అని చెప్పొచ్చు. కానీ మన పిల్లలకి మాత్రం తెలియదు. అందుకే ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఇందులో భోజనం చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగా ఉంటుంది. గర్భవతి స్త్రీ ఈ యొక్క ఇస్తారి చేసి ఈ ఆకులతో రోజు వేడి అన్నము నెయ్యి కలుపుకొని, మంచి నెయ్యి, ఆవు నెయ్యి సేకరణ చేసి కలుపుకొని తినడం వల్ల ఖచ్చితంగా మగ సంతానము అవుతుంది. పూర్వం వైదికులు ఈ యొక్క మోదుగా యొక్క లేత ఆకులని దంచి ఆవు పాలలో కలిపి 2 నెలల గర్భము దాల్చిన స్త్రీ మాతాజీకి పోయడం వల్ల, కడుపులో తాగిపించడం వల్ల మగ సంతానము అవుతుంది. పూర్వీకులు చెప్పారు. ఇది విషతుల్యం చెట్టు కాదు, ఇది చాలా బలమైన చెట్టు. దీని చెక్క కూడా చూర్ణం చేసుకొని వేడి చేసి ఆ కషాయాన్ని తాగొచ్చు. రక్తశుద్ధి అవుతుంది. మన శరీరంలో గాయాలు కూడా మానుతాయి. ఇంకా చాలా ఉంది, వీడియో లెంత్ అవుతుంది అని చెప్తాలే. ఒక్కొక్క చెట్టుది ఒక్కొక్క వీడియో ముందుకు వస్తుంది, పెడతాను. ఈ మూలిక అల్లనేరవండు మూలిక, ఇది చిన్నగా ఉంది. ఈ పత్రాలని కూడా తినొచ్చు. రుచిగా ఉంటుంది, విషతుల్యం కాదు. అడవిలో గోదలు మేపేవారు, గోదలు అంటే బర్రెలు, మేకలు మేపేవారు. వాళ్ళకి ఆకలి అయితే ఇది కానీ, దంతి ఆకు కానీ, గురివింద ఆకులు కానీ తినేవారు. ఇది ఇప్ప చెట్టు. ఇప్ప పువ్వు అవుతుంది, ఇప్పుడు కాదు, ఇంకా దీనికి టైం ఉంది. ఈ ఇప్ప చెట్టు నుంచి సేకరణ చేసిన పూలతో నాటు సారా
అంటే గుడుంబ, మామూలుగా మోటు భాషలో నాటుసారా అని అంటారు. ఇప్పుడు విస్కీ అని అంటున్నారు, కానీ ఇప్పుడు సారా అని అంటారు మోటు భాషలో. అది ఆయుర్వేద మందులలో కూడా కలుస్తుంది. ప్రతి దాంట్లో చాలా బలము. ఇప్పుడు దొరకటం లేదు. కొన్ని మందులు మాత్రం ఆయుర్వేద వైద్యులు ఈ ఇప్ప కళ్ళులో కలిపి పోసేవారు. ఎందుకంటే నేను చూసిన కొన్ని అంటువ్యాధులకి ఈ ఇప్ప కళ్ళులోనే చిత్రమలం వేరు నానబెట్టి విష ముష్టి చెక్కను అందులో గంధంగా తీసి ఈ యొక్క సేవన ఇచ్చేవారు అంటువ్యాధులకి. అంటువ్యాధి అంటే మోటు భాషలో అంటాను ఫ్రెండ్స్. ఇది టేకు చెట్టు. టేకు చెట్టు చిన్నగా ఉంది. ఇండ్లల్లో మనం కడపలాగా ఈ చెట్టు పెద్దగా ముదిరిన తర్వాత కడపలాగా మనము వడ్రంగి వాళ్ళు చేస్తారు. ఇది మామూలుగానైతే ఆయుర్వేదంలో యూస్ఫుల్ అవుతుంది. విహార యాత్రలకి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ఆకుల పైన ఇవి పెద్దగా అవుతాయి ఆకులు. అటుకులు అవి ఇవి తీసుకెళ్ళేటప్పుడు ఈ ఆకుల పైన అటుకులు ఉంచి భోజనం కూడా చేసేవారు. ఫలాహారంలాగా ఈ ఆకులను ఉపయోగించేవారు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మూలికలతో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ 1000 మూలికలతో వీడియోస్ చేయాలని ఉంది. 1000 మూలికలు వీడియోస్ దేనికి ఉపయోగపడతాయి అని నాకు తెలియకున్నా మారుమూల గ్రామం నుంచి కొంతమందిని నేను పరిచయం చేసుకొని మూలిక సేకరణ చేయడం జరుగుతుంది. ఊరికే ఏది దొరకదు ఫ్రెండ్స్, కష్టపడితేనే మనం పైకి రావచ్చు. అట్లాగే నేను ఉదయం వచ్చాను. ఈ సమయం వరకు కొన్ని మూలికలు అయితే చూశాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు వస్తాను. ధన్యవాదములు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.